వెల్కమ్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు ఈ సెషన్లో పర్సంటేజ్ టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాము. సో మనకు ఆటోమేటిక్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే అది పర్సంటేజ్ మాత్రమే. సో ఎందుకు అంటే ఏదైనా ఎగ్జామ్ కానివ్వండి, అది ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, లేకపోతే రైల్వే కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, క్యాట్ ఎట్సెట్రా ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ పర్సంటేజ్ టాపిక్ నుంచి మినిమం 4 to 5 మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకే ఈ ఆటోమేటిక్లో పర్సంటేజ్ టాపిక్ని ఏమంటారంటే, ఒక వ్యక్తికి కొత్తగా ప్రిపేర్ అయ్యే వ్యక్తికి సో బేస్గా ఉపయోగపడే టాపిక్ ఏంటంటే అర్థమెటిక్లో పర్సంటేజెస్ అనే టాపిక్. సో ఈ పర్సంటేజెస్ అనే టాపిక్ని కంప్లీట్గా నేర్చుకుంటే సో మినిమం ఇదే టాపిక్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 to 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడంతో పాటు సో దీనిపైన బేస్ చేసుకొని చేసే టాపిక్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటి అంటే, మనకు అర్థమెటిక్లో కోర్ టాపిక్స్ అనేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, ప్రాఫిట్ లాస్, లాభ నష్టాలు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు. సో ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో సో ఈ పర్సంటేజ్ టాపిక్ కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే సో మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయవచ్చు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి 2 మార్క్స్ వేసుకున్నట్లయితే సో మనకు మొత్తం ఎన్ని మార్క్స్ అవుతాయి? సో 7 టాపిక్స్ అంటే 14 మార్క్స్. ఇవి 14 మార్క్స్ ప్లస్ ఇవి 4 to 5 అన్న 4 వేసుకోండి. సో మనం ఒక పర్సంటేజ్ టాపిక్ని కరెక్ట్గా క్లారిటీగా ప్రిపేర్ అవుతే సో మినిమం 15 to 20 క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే అర్థమెటిక్కి బేస్ చాప్టర్ ఏది అంటే మన పర్సంటేజ్గా చెప్పుకోవచ్చు. సో మన టాపిక్లోకి వస్తే అసలు పర్సంటేజ్ అంటే ఏమిటి, సో దాన్ని ఎలా నిర్వచిస్తారు అంటే, సో మనకు కావలసినటువంటి ఏదైనా ఒక నెంబర్ని 100కి పోల్చుకోవడాన్ని మనం పర్సంటేజెస్ అంటే శాతంగా పేర్చుకోవచ్చు. సపోజ్ నా దగ్గర 1 రూపీ ఉందనుకోండి. సో ఈ 1 రూపీ అనేది నాకేమవుతుంది అంటే 100% వాల్యూ అవుతుంది. సో ఇదే మనం 1% అంటే ఏమవుతుందంటే 1/100. సో ఏదైతే వాల్యూ హారంలో ఉంటుందో దాన్ని మనం ఒరిజినల్ నెంబర్ లేదా టోటల్ నెంబర్ లేదా ఇనీషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ, లేదా దీన్ని 100ని రెఫరెన్స్ నెంబర్ అని కూడా అంటారు. సో మనకి 1 అంటే మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఈ 1 అని కాదండి. సో మన దగ్గర ఎంత ఉంటే అది మనకు 100% వాల్యూ అవుతుంది. సో అందులో 1%, సో 1కి 1%కి తేడా ఏంటంటే, సో 1 అనేది న్యూమరికల్ వాల్యూ. సో పర్సంటేజ్ యాడ్ అయితే ఏంటంటే ఇచ్చిన వాల్యూని ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని మనం 100తో భాగించాలి. సో నేను ఎగ్జాంపుల్ ద్వారా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను 100% వాళ్ళని ఏంటంటే 200 అనుకుంటున్నాను. సో ఈ 200 అనేది నా దగ్గర ఉన్న వాల్యూ. సో నాకు ఈ వాల్యూ ఏమవుతుంది? 100% వాల్యూ అవుతుంది. సో దీనికి ఏం చేస్తున్నా అంటే ఇటు సైడ్ తీసుకుంటున్నా. సో నేను ఏమంటున్నా అంటే ఇటు సైడ్ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నా, ఇటు సైడ్ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నా. సో నేను చేస్తున్నా అంటే ప్లస్ 100% వాల్యూ, దీనికి ఈ నెంబర్కి 100% వాల్యూని యాడ్ చేస్తున్నా. 100% అంటే ఏంటంటే, సో ఏదైతే నెంబర్ ఉంటుందో సో ఆ నెంబర్ని మళ్ళీ యాడ్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే 100% యాడ్ చేయడం అంటారు. సో మనకి ఏమవుతుంది వాల్యూ? ఇప్పుడు ఇది 100% యాడ్ చేస్తే సో 200 + 200 ఏమవుతుంది? 400 అవుతుంది. సో నేను ఏమవుతున్నా ప్లస్ ఓన్లీ 50% మాత్రమే యాడ్ చేస్తున్నా. అంటే దేని రిఫరెన్స్ తీసుకున్నా? ఈ 100% రిఫరెన్స్ తీసుకొని సో ఇందులో సగం, సో 100%లో సగం 50%. అంటే మనకి ఏమవుతుంది? సో ఇందులో సగం ఎంత? 200లో సగం ఎంత? 100. సో 50% వాల్యూ ఏమవుతుంది? 100 అవుతుంది. సో అదేవిధంగా నేను 25% వాల్యూ తీసుకుంటున్నా. 25 అంటే 50లో సగం. సో మనకి ఏమవుతుంది? 50% వాల్యూ 100 అయినప్పుడు అందులో సగం అవుతుంది, ఇందులో ఏమవుతుంది? 50 అవుతుంది. సో నెక్స్ట్ 10% వాల్యూ తీసుకుంటున్నా. 10% అది ఏమవుతుంది? సో 100% 400 అయినప్పుడు 10% వాల్యూ ఏమవుతుంది? సో 1000/100. సో 10 ఉన్నప్పుడు ఒక 0 క్యాన్సిల్ చేయండి ఇందులో. సో ఏమవుతుంది? 20 అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ సైడ్. సో ఇక్కడ 100% వాల్యూని యాడ్ చేశాను. సో ఇక్కడ 100% వాల్యూని మైనస్ చేస్తే మనకు ఏమవుతుంది ఆన్సరు? సో ఎంతైతే నెంబర్ ఉంటుందో దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నా? సబ్స్ట్రాక్ట్ తీసివేస్తున్నా. 200 - 200 ఎంత అవుతుంది? మనకు ఆన్సర్ 0 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ -50% చేస్తున్నా. అంటే ఎంత తీసేయాలి? 100 తీసేయాలి. సో 200లో 150 100 పోతే ఎంత అవుతుంది? 100 ఉంటుంది. సో -25% చేస్తున్నా. సో 25% అంటే 50 తీసేయాలి. 200లో 50 పోతే ఎంత అవుతుంది? సో మనకేమవుతుంది? 150 మనకు ఆన్సర్ అవుతుంది. సో -10%. 10% అంటే
-20, 200 పోతే ఎంత అవుతుంది? సో మనకి 180 అవుతుంది. సో ఇలా ఏ నెంబర్, సో మనం ఇలా యాడ్ చేయడమైనా కానివ్వండి, లేదా తీసేయడం అయినా కానివ్వండి, అంటే ఒక వాల్యూని పెంచడానికైనా, తగ్గించడానికైనా, లేదా గుణించడానికైనా, భాగించడానికైనా మనం ఉపయోగించే నెంబర్ ఏంటి? 100% వాల్యూ. సో మనం దేన్నైతే బేస్గా, ఏ నెంబర్ని అయితే తీసుకొని మనం ఇవన్నీ ఆపరేషన్ చేస్తున్నామో ఆ బేస్ వాల్యూని మనం 100% వాల్యూ అని చెప్పేసి అంటాం. సో దీనికి మరొక పేర్లు అంటే దీన్ని టోటల్ వాల్యూ అని కూడా అంటారు. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే సో 100% వాల్యూ అనేది అసలు లేదా ప్రిన్సిపల్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అసలు లేదా ప్రిన్సిపల్ అవుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఇదే 100% అనేది మనకి ఏమవుతుంది అంటే కాస్ట్ ప్రైస్, అంటే కొన్న వేల అవుతుంది. సో ఒక వస్తువు యొక్క స్టార్టింగ్ ప్రైస్ అనేది మనకు 100%గా తీసుకోవచ్చు. సో ఏరియాస్లో అయితే 100% ఏరియా. సో ఏదైనా పొడవును కానీ వెడల్పును కానీ మార్చినప్పుడు, లెంత్ కానీ బ్రెడ్త్ కానీ మార్చినప్పుడు మనకేమవుతుంది? కొత్త ఏరియా అనేది ఫామ్ అవుతుంది. సో కొత్త ఏరియా అనేది కనుక్కోవడానికి మనం బేస్గా ఉపయోగించే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 100%గా తీసుకుంటాం. సో మనం ఈ వన్ వాల్యూని మనం 100% అనుకుంటే 2% వాల్యూ ఏమవుతుంది? 200% అవుతుంది. 2 వాల్యూ 200% అవుతుంది. అదేవిధంగా 3 వాల్యూ ఏమవుతుంది? 300% అవుతుంది. సో మనకి మళ్ళీ చేంజ్ రండి. 2% అంటే ఏమవుతుంది? సో ఇచ్చిన వాల్యూ డివైడెడ్ బై 100. సో ఇది కూడా సేమ్. 3% అంటే ఏమవుతుంది? సో 3/% వాల్యూ 100 రాసుకోవాలి. సో వీటి యొక్క యూజ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే వాల్యూస్ ఇలా ఇచ్చినట్లయితే వీటిని భిన్నాల రూపంలోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనం డైరెక్ట్గా 50% వాల్యూ అనుకుంటున్నాం. సో 50% అంటే ఏమాలి? 50%, 50 రాయాలి. సో మనకు పర్సంటేజ్ సింబల్ ఏంటి? మనకి ఇంటూ 1/100 క్యాన్సిల్ చేయండి. 50 1s 15 2s ఏమవుతుంది? సో 50% అంటే సగం, అంటే 1/2. మనకు భిన్నాలలో అయితే 1/2 అవుతుంది, పర్సంటేజ్లో అయితే 50% అవుతుంది. సో ఇది భిన్న రూపం. సో 25%, సో 25 రాసి ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100. సో 25 1s 25 4s ఇదేమవుతుంది? 1/4 అవుతుంది. నెక్స్ట్ 75% వాల్యూ. సో 75 ఇంటూ 1/100. సో 25 3s 25 4s ఇదేమవుతుంది? 3/4 అవుతుంది. నెక్స్ట్ 60% వాల్యూ. సో 60 ఇంటూ 1/100. సో 23s 25s ఏమవుతుంది? ఇది 3/5 అవుతుంది. నెక్స్ట్ 5% వాల్యూ. సో 5 ఇంటూ 1/100. 5 1s 5 20s. సో భిన్న రూపంలో ఇది ఏమవుతుంది? 1/20 అవుతుంది. నెక్స్ట్ 3% వాల్యూ. సో 3 ఇంటూ 1/100 ఏమవుతుంది? 3 1s. సో క్యాన్సిల్ కాదు కాబట్టి ఏమవుతుంది? 3/100 అవుతుంది. సో మన పర్సంటేజ్లో ఒకవేళ ఇలా వచ్చినట్లయితే సో మనకు భిన్న రూపంలో ఏమవుతుంది? సో ఇది 25% వాల్యూ డైరెక్ట్గా 1/4 తీసుకోవాలి. 75% వాల్యూ 3/4. 60% వాల్యూ 3/5. సో ఇలా 50%, సో పర్సంటేజ్లో ఇచ్చిన వాల్యూస్ని భిన్న రూపంలోకి మార్చుకోవడం ఎలా అంటే ఇచ్చిన వాల్యూ డివైడెడ్ బై 100తో డివైడ్ చేయాలి. సో అదే మిక్స్డ్ ఫ్రాక్షన్స్, మిశ్రమ భిన్నాల్లో కనుక ఇచ్చినట్లయితే, సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నాల్లో ఇచ్చినప్పుడు దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో మ్యాక్సిమం ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అంటే మ్యాక్సిమం ఇదే మోడల్లో క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో మార్చుకునేటప్పుడు సో హారము ఇంటూ ఇది 16 ఇంటూ 3 + 2 ఈ రెండు మల్టిప్లై చేసి ఈ 2ని యాడ్ చేయాలి. 16 ఇంటూ 3 48, 48 + 2 అంటే 50. సో మనకేమవుతుంది? 50/3% అవుతుంది. సో పర్సంటేజ్ ప్లేస్లో ఏం రాయాలి? సో 50/3 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇదేమవుతుంది? 50 1s 50 2s ఏమవుతుంది? 3 ఇంటూ 2, సో 1/6. సో డైరెక్ట్గా మనకు 16 2/3 వాల్యూ అనేది దీని వాల్యూ డైరెక్ట్ ఏమవుతుందంటే 1/6 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 12 1/2 పర్సంటేజ్ని. సో 2 ఇంటూ 12 24 + 1, సో 25/2%. సో దీన్ని ఏం చేయాలి? 25/2 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100. 25 1s 25 4s సో ఏమవుతుంది? 1/8 అవుతుంది. సో సేమ్ 33 1/3%. సో 33 3s 99 + 1 100. సో 100/3%.
సో మనం పర్సెంట్ ప్లేస్లో ఏం రాయాలి, బై 100 రాయాలి. కాబట్టి 100/3 ఇంటూ 1/100. 100 క్యాన్సిల్ అవుతే మనకు మిగిలే వాల్యూ ఎంత అంటే 1/3. సో 62 1/2. సో 62 2 to 4 124. 124 plus 1 125. సో 125 డివైడెడ్ బై 2. సో 2%. సో ఫ్రాక్షన్లోకి మార్చేటప్పుడు 125/2 ఇంటూ 1/100. సో 25 5s 25 4s మనకేమవుతుంది 5/4 ఇంటూ 2. సో మనకు 8 అవుతుంది, 5/8 అవుతుంది. సో 37 1/2 వాల్యూని. సో 37 ఇంటూ 2 74. సో 75. సో 75/2% అంటే 75/2% ప్లేస్లో 1/100. సో 25 3s 25 4s. సో మనకు భిన్నంలో ఏమవుతుంది 3/8 అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఏం తీసుకోవాలి అంటే ఒకవేళ 12.5% కనుక మనకి ఎగ్జామ్లో కనిపించినట్లయితే సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ 1/8 వాల్యూని తీసుకోవాలి. సో ఒకవేళ 33 1/3 అనేది ఎగ్జామ్లో కనుక ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్గా ఏ వాల్యూ తీసుకోవాలి, 1/3 వాల్యూని తీసుకోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 37 1/2% కనిపిస్తే డైరెక్ట్గా ఫ్రాక్షన్ వాల్యూ 3/8గా తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే సో పర్సంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్ అంటే భిన్నాల రూపంలోకి మార్చుకోవడం. సో ఒకవేళ ఇప్పుడు భిన్నాలు ఇస్తే పర్సంటేజ్ రూపంలోకి మార్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. భిన్న రూపంలో ఇచ్చినప్పుడు మనం పర్సంటేజ్ వాల్యూస్లోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనకు 3/8 ఉంది. సో 3/8ని మనం పర్సంటేజ్లోకి మార్చుకోవాలి అంటే ఇంటూ మల్టిప్లై ఇంటూ. సో మనం పర్సంటేజ్ని భిన్న రూపంలోకి మార్చేటప్పుడు బై 100 చేసాము. సో మనం ఇదే భిన్నాన్ని మళ్ళీ పర్సంటేజ్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలంటే ఇంటూ 100 చేయాలి. సో మనకి ఇదేమవుతుంది 300/8 ఏమవుతుంది ఇది. సో 8 1s 8 3s 24. సో 3 7s 8 7 56.5. సో 0.5 అంటే ఏంది 37 1/2%. సో మనం కన్వర్షన్ అనేది సో డైరెక్ట్గా 3/8 నుంచి సో మన 3/8 మీనింగ్ ఏంటంటే 37 1/2% అన్నమాట. సో సేమ్ ఈ నెంబర్. సో 1/2 ఇంటూ 100. సో 2 1s 250s. సో వచ్చిన వాల్యూ ఏమవుతుంది మనకు 50% వాల్యూ అవుతుంది. సో 3/4 అనేది. సో 3/4 ఇంటూ 100. సో 4 ఇంటూ 4 25s. సో 25 3s మనకి ఎంత అవుతుంది 75%. సో 1/6. సో 1/6 ఇంటూ 100. సో అంటే మనకి ఏంది 100/6. సో 6 1s 6 4 మిగులుతుంది. 6 6 36 అంటే 4/6 అంటే 2/3. మనకి దీని వాల్యూ ఏమవుతుంది అంటే 16 2/3% అనేది 1/6 వాల్యూ అనేది మనకి 16 2/3 అవుతుంది. సో యావరేజ్ 2/5ని సో పర్సంటేజ్గా మార్చేటప్పుడు ఏం చేయాలి ఇంటూ 100 చేయాలి. సో 5 1s 5 20s 22 ఇంటూ 2 ఏమవుతుంది 40% అవుతుంది. సో 3/5ని సో 3/5ని మార్చేటప్పుడు ఇంటూ 100 చేయాలి. సో 5 1s 5 20s 20 ఇంటూ 3 ఎంత అవుతుంది 60% అవుతుంది. సో 1/5 ఇంటూ 100 5 1s 5 20s. సో అవుతుంది ఇది 20% అవుతుంది. సో ఇలా ఫ్రాక్షన్లో వచ్చినప్పుడు భిన్న రూపంలో వచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 37 1/2%. సో మనకి ఇలా భిన్నాలలో ఇచ్చినప్పుడు సో పర్సంటేజ్లోకి మార్చే విధానం ఇలా ఉంటుంది. సో ఎగ్జామ్లో కూర్చున్నటువంటి వ్యక్తి సో ఎగ్జామ్ రాసే వ్యక్తి ఒక క్వశ్చన్ని డిఫికల్ట్గా లేదా కఠినంగా ఫీల్ అయ్యాడు అంటే ఆ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం సో ఈ కోర్ టాపిక్స్ అంటే ఈ టాపిక్స్ నుంచి వచ్చినదే ఉంటుంది. అది కూడా ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఈ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇందులో డిఫికల్టీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో పర్సంటేజెస్ అనేవి సో ఆర్థమెటిక్కి ఎంత బేసో సో ఎగ్జామ్ రాసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. సో పర్సంటేజ్ మీద మీకు ఎంత గ్రిప్ అయితే ఉంటుందో సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి అంత సింపుల్గా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో మనకి పర్సంటేజ్ వాల్యూస్ కనుక్కోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనకు 75% ఆఫ్ 200. సో మనకు 200లో 75% వాల్యూ ఎంత అంటే మనకి ఏంటి 75 అంటే 75 డివైడెడ్ బై పర్సంటేజ్ ప్లేస్లో 100 రాసి
ఇంటూ ఏ నెంబర్ అయితే అడిగాడో ఆ నెంబర్ రాసుకోవాలి. సో ఏమవుతుంది 100 1s 100 2s. సో 75 ఇంటూ 2 ఏమవుతుంది 150. సో 200లో 75% వాల్యూ ఎంత అంటే 150. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో 33 1/3 రాసుకోవచ్చు. 3 3s 99 ప్లస్ 100. సో 100%. 100/3% అంటే ఇంటూ 1/100 ఎంతలో 300లో. సో మనకి ఏమవుతుంది 100 1s 100 3s అవుతుంది. సో మనకి 3 3 క్యాన్సిల్ అవుతే మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది 100 అవుతుంది. సో మనకి ఇలా సింపుల్గా ఈ క్వశ్చన్ చూడండి. సో 62.5%. సో అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో 62.5 అంటే ఇంటూ 1/2%. సో మన 62.1/2 అంటే సో 125/2. సో మనకి ఎంత అడిగాడు ఇంటూ 800. సో మనం పర్సంటేజ్ ప్లేస్లో ఏం రాయాలి ఇంటూ 1/100 రాయాలి. సో ఏమవుతుంది 100 1s 100 8s 2 1s 2 4s. సో 125 ఇంటూ 4 ఏమవుతుంది 400 ప్లస్ 100. సో మనకి ఏమవుతుంది 500. సో ఇందులో ఏంటంటే మనం ప్రతిసారి కూడా సో ఈ బిగ్ వాల్యూస్ ఉపయోగించకుండా ఏవైతే ఉన్నాయో ఈ బిగ్ వాల్యూస్ చూసాను కదా, రౌండ్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతిసారి అలా కన్వర్ట్ చేసి క్యాలిక్యులేషన్ కనుక్కునేటప్పుడు మనకు టైం అనేది కొంచెం మినిమం 5 సెకండ్స్ అయినా ఎక్కువ తీసుకుంటుంది. సో అలా డైరెక్ట్గా 5 సెకండ్స్ కూడా సేవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే కొన్ని వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే 75% వాల్యూ ఎంత మనకి ఇంతకుముందు సాల్వ్ చేసినాం ఎంత 3/4. సో ఇది కనుక మనం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా ఈ వాల్యూ కనుక్కోవచ్చు. సో 75% ఆఫ్ 200 అంటే 3/4 ఇంటూ 200 ఎంత అవుతుంది 4 1s 450s. సో 3 ఇంటూ 50 150. సో డైరెక్ట్గా మనకు సింగిల్ లైన్లో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 33 1/3 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/3 వచ్చింది. డైరెక్ట్గా మనం 1/3 ఆఫ్ 300 సింగిల్ లైన్లో. సో 1/3 ఆఫ్ 300 3 1s 300s మనకి ఏమవుతుంది ఆన్సర్ 100. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో 62.5% వాల్యూ ఎంత మనకి 62.5% వాల్యూ ఎంత అంటే డైరెక్ట్గా 5/8. సో డైరెక్ట్గా ఈ వాల్యూ గుర్తున్నట్లయితే సో అది ఇంటూ మనకి ఎంత నెంబర్ అడిగాడో ఆ నెంబర్ రాసుకోవాలి. సో 5 8 1s 800s డైరెక్ట్ మనకి ఏమొస్తుంది ఆన్సర్ 800లో మనకి సింగిల్ లైన్లో ఆన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ప్రతిసారి ఇలా కన్వర్ట్ చేయకుండా కొన్ని వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనకి ఎగ్జామ్లో టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. సో అలాంటి కొన్ని వాల్యూస్ ఏంటో చూద్దాం.